హాయ్ హలో నమస్తే, నేను మీ రోజా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అంటూ ఉంటారు కదండి. సో పూర్వం మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు చూసుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉండేవారండి. వాళ్ళతో పోల్చుకుంటే మన ఆరోగ్యం ఎంత చెప్పండి. సో ఈ ఆరోగ్యం అంతా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పెరట్లో పండిన కూరగాయలను తినేవారు, అప్పటికప్పుడు పితికిన పాలు తాగేవారు, వ్యవసాయం చేసి పండించిన పంటను తినేవారు. ఇవే కాకుండా వాళ్ళు వాడే వంట పాత్రలు. ఇప్పటికీ కూడా మనము అమ్మమ్మలు, నానమ్మలు ఇంటికి వెళ్తే మనం ఎక్కువగా చూసేది మట్టి పాత్రలు, రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు. సో ఇప్పుడు చూసుకుంటే ఇండాలియం కుక్కర్స్ వాడొద్దు అంటున్నారు, నాన్ స్టిక్ కుక్వేర్స్ వాడొద్దు అంటున్నారు, ఎలక్ట్రిక్ కుక్కర్స్ వాడొద్దు అంటున్నారు, మైక్రోవేవ్ ఓవెన్స్ కూడా వాడొద్దు అంటున్నారు. సో ఇవన్నీ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది అని కూడా అంటున్నారు. సో ఇప్పుడు చాలా మంది వీటికి బదులుగా మట్టి పాత్రలు, రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు వాడుతున్నారండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి బ్రాస్ కిచెన్ అప్లయన్సెస్ చూద్దామండి. సో మన కమింగ్ వీడియోలో రాగి, ఇత్తడికి సంబంధించి ఇంటీరియర్ డెకరేషన్స్, పూజా సామాగ్రి, దేవుడి విగ్రహాలు అన్ని కూడా చూసేద్దాము. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు విజయవాడ మురళీ ఫార్చ్యూన్ రోడ్లో ఉన్న మహంకాళి మెటల్ మార్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా చూసేద్దాం. వచ్చేసేయండి. హాయ్ అండి. హాయ్. మనం ఇవి కుక్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటామండి. ఇప్పుడు అందరూ ఏంటంటే వంట స్పీడ్గా అయిపోవాలని నాన్ స్టిక్ ఓవెన్స్, ప్రెషర్ కుక్కర్స్ అలాంటివి యూజ్ చేస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండి. ఇవి అనుకోండి మనకి ఓల్డెన్ డేస్ నుంచి వచ్చే గిన్నెలు. ఇది ప్యూర్ బ్రాస్. ఇప్పుడు మాఘమాసం కదా, అందరూ పాలు పొంగించుకోవాలంటే ఈ గిన్నెలే ప్రిఫర్ చేస్తారు. అండ్ ఈవెన్ ఇందులో కూరలు చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. దీంట్లో ఉప్మా అని, ఉప్పుడి పిండి అవి కూడా కుక్ చేసుకుంటారు. చాలామంది అత్తసరి బియ్యం కూడా కుక్కర్స్ రాకముందు ఇలాంటి వాటిలోనే ఉండేవాళ్ళు. దీంట్లోనే ఇది మనకి కోట్ వస్తుంది. ఇదేంటంటే ఇందులో కుక్ చేసిన తర్వాత పులుసులు అలాంటి టైప్ ఏంటంటే వేడి చల్లారిపోయిన తర్వాత మనం వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేయాలి, సర్వింగ్ బౌల్కి. బట్ ఇదేంటంటే ఈ కోట్ ఉన్న మూలాన ఇందులోనే కుక్ చేయొచ్చు అండ్ ఈవెన్ ఇందులోనే సర్వ్ చేయొచ్చు. ఏమీ కాదు మాట. పులుసు పదార్థమైనా ఏదైనా కూడా ఇందులో బాగానే ఉంటుంది. అది ఏం కోటింగ్ అండి? ఇది టిల్ కోటింగ్ అంటారండి, తగరం అంటారు కదా. ఇది ఏమైందంటే ఇది మన హెల్త్కి లోపలికి వెళ్ళినా ఏం కాదు, ప్రాబ్లం కాదు, హెల్త్ హజార్డ్స్ ఏమీ ఉండదు ఈ కోట్ మూలాన. ఓకే. దీంట్లోనే సైజెస్ ఉంటాయి. ఇది ఇంకొక మోడల్. మనకి ఇందులో కోట్ ఉండదు. పుల్లటి అవి వండుకోవచ్చు దాంట్లో, పుల్లటివి అవన్నీ వండేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆ వేడి ఉన్నంతసేపు ఇందులో పుల్లటివి ఉన్నా కూడా ప్రాబ్లం కాదు, తర్వాత కిలమారిపోతుంది. సో మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కోట్ వచ్చినప్పుడు ఏంటంటే ఇందులోనే ఉంచేయచ్చు, ప్రాబ్లం లేదు. పుల్లని కూడా ఇందులో ఉంచేయచ్చు. ఈ కోట్ రానప్పుడు మనం వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది బాగా పెద్ద సైజ్. చాలా ఎట్లా అంటే పీస్ లెక్క వెయిట్ అంటే డిపెండ్స్ అపాన్ ద పీస్ అండి. కొన్ని పీస్ ప్రైజెస్ ఉంటాయి, కొన్ని ఏమో ఐటమ్ ని బట్టి ఉంటుంది, వెయిట్ ని బట్టి ఉంటుంది. ఇది ఏంటంటే బేస్ మనకి హెవీ ఉండడం వలన చాలా స్ట్రాంగ్ ఉంది. బిర్యానీలు అవి చేసినప్పుడు కూడా డైరెక్ట్ మనం బిర్యానీ దీంతో కుక్ చేసుకోవచ్చు. పొయ్యకి అడుగంట కంట కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా గిన్నెల్లో సైజెస్ అండి. చిన్న సైజు, ఇది చిన్న సైజు. పాలు కాసుకోవచ్చు, కొంచెం కొంచెం కూరలు ఉండి కూడా కుక్ చేసుకోవచ్చు. ఇందాక మీకు కుక్ చేసుకునే బౌల్స్ చూపించాను కదా, అవి కుకింగ్వి గెస్ట్ వచ్చినప్పుడు మనం చాలా కలర్ఫుల్గా, డిజైన్గా, మంచిగా డెకరేటివ్గా ఉండాలి అని అనుకుంటాం కదా. సో ఇవేంటంటే సర్వింగ్ బౌల్స్.
దీనికి ఇలా మూత వస్తుంది. ఇదంతా ఎనామిల్ ఫినిష్ వస్తుంది. అండ్ ఇక్కడ బేస్. దీంట్లోనే మనకి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. చిన్న సైజ్ నుండి పెద్ద సైజెస్ వరకు అన్ని సైజెస్లో మనకి రెడీగా ఉంటాయి. ఇవి చాలామంది గిఫ్టింగ్కి కూడా ఆప్ట్ చేసుకుంటారు. గిఫ్టింగ్కి మంచి ఆప్షన్, ఎందుకంటే మనం గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అది వాళ్ళకి యూజ్ అయితే అది యూజ్ చేసుకునేటప్పుడల్లా గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు తలుచుకుంటారు కదా. సో అన్నెసెసరీ ప్రోడక్ట్స్ ఇచ్చే కన్నా ఇలాంటివి గిఫ్ట్ చేసినా, రిటర్న్ గిఫ్ట్స్ చేసినా కూడా బాగుంటుంది. చిన్న ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్కి చేసుకోవచ్చు. ఇందులో చిన్న సైజ్ ఉంటుంది, అది రిటర్న్ గిఫ్ట్కి బాగుంటుంది. ఎంత అండి చిన్నది ప్రైస్? చిన్నది ప్రైస్ అంటే ఇప్పుడు గోల్డ్, సిల్వర్, బ్రాస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కదా. సో ఒక ప్రైస్ అనేది మేము ఫిక్స్డ్ చెప్పలేము. అండ్ బల్క్ ఆర్డర్స్ తీసుకుంటాం కాబట్టి హోల్సేల్ ప్రైస్కి, మాకు ఆల్రెడీ హోల్సేల్ షాప్ ఉందని చెప్పాం కదా. సో హోల్సేల్ ప్రైస్కి మీకు రీటైల్ కౌంటర్లో మేము అందిస్తాము. ఓకే. ఇది వేరే కలర్. మీకు ఇందాక ఇది జాలీ చూపించాను కదా, దీనికి హోల్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఫుల్లీ కవర్డ్. దీనికి ఇక్కడ హోల్డర్ ఉంటుంది. సో ఏదైనా ఇందులో వేడి పెట్టినా కూడా హోల్డ్ చేసుకోవడానికి ఈజీగా మనం ఇది క్యాచ్ చేయొచ్చు. మీరు దీని మీద ఉన్న కలర్స్ కూడా డైలీ క్లీన్ చేసినా కూడా ఏమి కలర్స్ పోవు. ఓకే. ఇవన్నీ కూడా లాంగ్ లాస్టింగ్. మనం డైలీ యాడ్స్లో చూస్తాం కదా ఫిల్టర్ కాఫీ అని, అది చూసినప్పుడు అందరికీ తయారు చేసుకోవాలి, అలా చేయాలి అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు అందరూ ఈ బిజీ షెడ్యూల్ మూలన ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తప్ప ఎవరు ఫిల్టర్ కాఫీ అనేది చేయట్లా. బట్ మనం టీవీలో యాడ్ చూసినప్పుడు మాత్రం అబ్బా అలా తాగాలి అని అనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం మన మహంకాళి మెటల్ మార్ట్లో ఈ కాఫీ ఫిల్టర్. కాఫీ ఫిల్టర్ స్టీల్ కాఫీ మేకర్స్ కూడా వస్తాయి. బట్ మనం బ్రాస్ యూజ్ చేయడం వలన ఏంటంటే అది హెల్త్కి చాలా ఇంపార్టెంట్, హెల్త్కి చాలా మంచిది. ఓల్డెన్ డేస్లో అయితే అందరి ఇళ్లలో కంపల్సరీ ఇది ఉండేది. బట్ ఈ రోజుల్లో ఎవరు ఇలాంటివి యూజ్ చేయట్లేదు. కానీ మేము ఆ ట్రెడిషన్ పోకూడదు అనే ఉద్దేశంతో మేము ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం. దీంట్లో సైజెస్ మనకు ఉంటాయి. ఇది కొంచెం మీడియం సైజు, దీంట్లోనే 3-4 సైజెస్ ఉంటాయి. ఇక్కడ మీకు లోపల కనిపిస్తాయి. ఇప్పుడు కాఫీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇది కాఫీ కప్. హెల్దీ కాఫీ ఇన్ హెల్దీ కప్. ఎందుకంటే మనం ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ చూస్తే మనం ఎప్పుడు ఫుడ్ అనేది అండ్ మనం తీసుకునేవి డెకరేటివ్గా కనిపిస్తే అది ఇంకా తినడానికి మనకి ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. తాగడానికి, తినడానికి ఇలా డెకరేటివ్ పీసెస్లో చేసుకుంటే ఇంకా తినాలి, తాగాలి అని అనిపిస్తుంది. సో ఇది కాఫీ కప్. మాకు ఇలాంటివి రిటర్న్ గిఫ్ట్స్కి అయితే చాలామంది ఇది సెలెక్ట్ చేసుకున్నారు. మేము అబ్రాడ్ కూడా ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కింద మేము డిస్పాచ్ చేసాము. ఓకే, నైస్. ఇది మనకి నెయ్యి వేసుకునే గిన్నె. చాలా పెద్ద గిన్నె. ఇప్పుడు అందరూ ఎవరు వేసుకోవట్లేదు నెయ్యి అసలు. స్పూన్, గిన్నె. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి మనకి. జాయింట్ ఫ్యామిలీ అయితే పెద్ద గిన్నె, ఇప్పుడు అయినా జాయింట్ ఫ్యామిలీస్ ఉండట్లేదు. దీంట్లో 3 సైజెస్ ఉంటాయి మనకి. ఓకే. ఇంకా పెద్ద సైజ్ అండి, చిన్న సైజెస్ ఉంటాయి కదా? దీనికన్నా పెద్ద సైజ్ ఉంటుంది, దీనికన్నా చిన్న సైజ్ కూడా ఉంటుందండి. ఓకే. మీకు ఇక్కడ కనిపిస్తాయండి. ఇది స్నాక్స్ చేసుకునేవి. మనం ఇదివరకు ఫెస్టివల్స్ వచ్చిందంటే కంపల్సరీ ఇంట్లో జంతికలని, కారపూస అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. ఇది బ్రాస్లో చక్రాలు, అదే అది పిండే గిద్దలు. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి మనకి. నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్ని శాంపుల్కే అండి, అన్నిట్లో కూడా సైజెస్ ఉంటాయి. నేను జస్ట్ ఇప్పుడు మీకు ఒక్కొక్క మోడల్ చూపిస్తున్నా. ఈ చక్రాల గిద్దలోనే నాకు అంత బలం లేదు, నేను అంత ప్రెస్ చేయలేను అనే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్. ఇలా చేస్తే కింద నుంచి వచ్చేస్తుంది. దాంట్లో కూడా ఉన్నాయి సైజెస్. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయండి. ఇది ఒక సైజ్. ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు చూసినట్టు గుర్తండి, టీ షాప్స్లో టీ కెటిల్స్. సో ఇప్పుడైతే ప్రెజెంట్ ఎవరో వాడుతున్నట్లేదు. నేను మళ్ళీ ఇక్కడ మహంకాళి మెటల్ మార్ట్లో బ్రాస్ టీ కెటిల్ అయితే చూశాను. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఇందాక చక్రాల గిద్దలు చూపించాను కదా, అది దానికి మ్యాచింగ్గా ఇది
ఇందులో వేయించుకోవచ్చు వండుకోవడానికి. ఇది అది వండుకోవడానికి ఇది మూకిడి అంటాం కదా, అది ఫ్రైయింగ్ ప్యాన్, కడాయి. ఇది హోల్డర్స్ కూడా ఉంటుంది. సో మనం ఆయిల్ అయినప్పుడు పట్టకరతో తీసి అది పడిపోవడం కాకుండా ఇలా ఉంటుంది. పూరీకి చిన్న చిన్న ఫ్రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు కూడా అన్ని చిన్నగానే, పూరి అంటే చిన్నదిగానే కావాలి అలాగే అడుగుతున్నారు కదా. అసలు ఇంట్లో స్నాక్స్ చేసుకునే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి, కానీ జస్ట్ చెప్తున్నా. ఇందులో మీరు పెద్ద సైజ్ అడిగారు కాబట్టి ఇది పెద్దది. దాని కాస్ట్ ఎంత అండి? 1500 నుంచి మనకి 4000 5000 దాకా కూడా ఉంటాయి, సైజుని బట్టి. దీంట్లో కూడా మాకు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి, సైజుని బట్టి, వెయిట్ ని బట్టి కూడా. నేను మీకు ఇవి చూపించేది జస్ట్ ఒక 2 సైజెస్ చూపించాను అంతే. అదే దాంట్లో ఇంకా పెద్ద సైజులు ఉంటాయి, ఇంకా పెద్ద సైజు ఉంటాయి, ఇంకా చిన్న సైజ్ కూడా ఉంది. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ని బట్టి మీరు ఏ సైజ్ ప్రిఫర్ చేసుకోవాలనుకుంటే అది ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇవి కంచాలు బాగున్నాయి చిన్నగా. ఇది చిన్న సైజ్ది, అసలు చాలా క్యూట్ గా ఉంది. పిల్లలకి బయటికి ఫుడ్ బయటికి రాకుండా చుట్టూ కూడా మనకి లంచ్ ఉంది చూడండి. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. ఇది మామూలుగా మనం పెద్దవాళ్ళు తినే కంచం సైజు. 4 సైజెస్ అండి దాంట్లో. దీంట్లో 4 సైజెస్ అండి. చాలా మంది మ్యారేజ్ అయితే 4 సెట్ కింద కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. అంటే మేము డిస్పాచ్ చేసిన వాళ్ళని మీకు చెప్తున్నాం. ఇది తాంబూలం ప్లేట్. దీంట్లోనే దీపం కుందులు, కుంకం, అగరబత్తి, పక్కన పూలు వేసుకొని మనం ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు అన్ని ఇందులో సదరానికి చాలా బాగుంటుంది. అన్ని దీనికి అటాచ్డ్, సో కదలవు మాట. ఇవి చిన్న బకెట్స్. ఇదివరకు కిచెన్స్ లో అయితే ఇలాంటివన్నీ ఆ వంటిట్లో పైన దానికి తగిలించి ఉండడం మనం చిన్నప్పుడు చూసే ఉంటాం. బట్ ఇలాంటివి ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. కానీ చాలా మంది ఆ ట్రెడిషన్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే మా దగ్గర కలెక్ట్ చేసుకుని ఉంచుకుంటామని వాళ్ళ కోసం మేమైతే కలెక్షన్ మెయింటైన్ చేస్తాం. వెండి బంగారం ఎంత శ్రేష్టమో రాగి ఇత్తడి కూడా అంతే ప్రధానం. అందరూ వెండి బంగారం ఎఫర్ట్ చేయలేరు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఇదైతే కొంచెం అందరికి అఫోర్డబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కదా. ప్లాస్టిక్, స్టీల్ అనేది దేవుడికి వాడకూడదు, వాడమంటాము, బట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్, అదైతే నాకు తెలీదు. ఇది హోల్డర్ ఉండి ఉంటుంది, బాగుంది, క్యూట్ గా. ఇవన్నీ కూడా 800 నుంచి స్టార్ట్ అవుతాయి సైజుని బట్టి. అదే ఇది పెద్ద సైజు, దీనికన్నా పెద్ద సైజెస్ కూడా ఉన్నాయండి. కింద ఏంటండి? ఇది టిఫిన్ కార్ అంటారు కదా, మనం ఇప్పుడు జంతికలో ఇందాక అవన్నీ చూసాం కదా, అలాంటి స్టోర్ చేసుకోవడానికి ఇవి యూజ్ చేస్తాము. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. ఓకే, డబ్బాల టైప్ స్టోరింగ్ కంటైనర్స్. ఇప్పుడు బింది అనేది యూజ్ చేస్తాం కదా, బింది బదులు ఇది ప్లేస్ లో. లోపల ఎలా ఉంది? ఇది ప్యూర్ కాపర్, లోపల అంతా కూడా, బయట అంతా కూడా కాపర్. ఎలా ఉంది? దీంట్లో చిన్న సైజు లేదండి, ఉన్నాయండి. ఇది మీకు నేను చూపించేది 12 లీటర్స్ సైజు. ఇది 3 లీటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 12 లీటర్స్. ఓకే, అంటే ఇప్పుడు బింది అనేసరికి హాల్లో ప్లేస్ చేసుకోవాలంటే బింది హాల్లో ప్లేస్ చేయలేం కదా, అలాని వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ ప్రిఫర్ చేయలేం కదా. సో ఇది మనం హాల్లో పెట్టినా కింద మనకు ఒక స్టాండ్ పెట్టుకుంటే ఇది ట్యాప్ వస్తుంది. పిల్లలు బిందులో అయితే డైరెక్ట్ చేయి ముంచేస్తారు, మనం ఏమో ముంచొద్దు అని అరుస్తాం. అదేం కాకుండా ఇక్కడ ట్యాప్ ఉంటుంది. ఇది ఇలా లిడ్ ఉంటుంది. ఇది ప్యూర్, లోపలంతా కూడా కాపర్. ఈ పైన అంతా కూడా కాపర్ కోటింగ్. బట్ ఏంటంటే మేము ఇది ఎందుకు వేసామంటే మెయింటెనెన్స్ ఫ్రీ. మనం డైలీ తోముకోవాలంటే టైం లేకపోయిన వాళ్ళకి నల్లబడిపోతుంది. సో ఇలాంటి పెయింటింగ్ ఉంటే కనుక డైలీ తోమకపోయినా ఒక 3-4 డేస్ కి తోమినా ఏం కాదు, లోపలికి ఇది చేస్తే సరిపోతుంది. బాగుంది. దీంట్లోనే మనం కలర్ మ్యాచింగ్ బట్టి ఇవన్నీ కూడా అందులో కలర్స్. ఇదైతే ప్యూర్ కాపర్. మేము డైలీ తోముకుంటాము, మాకు చాలా ఓపిక ఉంది అనే వాళ్ళు అది ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఇందాక వంట గిన్నెలు చూపించాం కదా, ఇది కొంచెం పెద్ద సైజ్. పాలు మనం ఇప్పుడు స్నాక్స్ చేసుకోవాలంటే జంతికలకి పిండి ఉడకబెట్టాలి అంటే గిన్నె అంటుకుపోకుండా ఉండాలి. స్టీల్ గిన్నెలో అయితే అంటుకుపోద్ది. ఇలాంటివి ప్రిఫర్ చేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువ క్వాంటిటీతో ఫుడ్ కుక్ చేయాలంటే ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు. అన్నం అలాంటివి కూడా వండుకోవచ్చు. అన్నం అది కూడా వండుకోవచ్చు. వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయి. ఇదొక షేప్, ఇదొక షేప్ వచ్చింది చూసారా. ఇది గంగాళం అంటారు.
ఈవెన్ మనం ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఇందులో ఫ్లవర్స్ వేసుకుని ఫ్రూట్స్ వేసుకుని కూడా పంచి పెట్టడానికి పెట్టుకోవచ్చు. ఇది హ్యాండిల్స్ ఉంటుంది. ఓకే, ఇవి కూడా 1000 నుంచి 6000 లోపల చూపించరు ఒకసారి డిజైన్. ఎంత ఉంటుందండి మినిమం స్టార్టింగ్ ఎంత? ఇది వచ్చి ఒక 6000 ఉంటుందండి. ఓకే, ఎవరికైనా 6000 లో గిఫ్ట్ చేయాలంటే చాలా బాగుంటుంది. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి మనకి. ఇది కంచు డిన్నర్ సెట్ అండి. ఇది గ్లాస్. యాక్చువల్గా లంచ్ చేసేటప్పుడు వాటర్ తాగకూడదు, సో అది నేను తీసి పక్కన పెట్టేసా. బిఫోర్ లంచ్ హాఫ్ అన్ అవర్ ముందు, ఆఫ్టర్ లంచ్ హాఫ్ అన్ అవర్ ముందు మనం ఇది చేస్తే వెయిట్ అనేది ఎప్పుడు మెయింటెనెన్స్ లో ఉంటుంది. ఇలాంటి వాటిలో తినడం వలన ఏంటంటే మనకి హెల్త్కి చాలా మంచిది. వెండి కంచంలో తినేవాళ్ళు పూర్వం, లేకపోతే అరిటాకుల్లో తినేవాళ్ళు. ఇప్పుడు ఈ పొల్యూషన్ వలన, వెండి కాస్ట్ పెరిగిపోవడం వలన అంత ఎఫర్ట్ చేయలేరు కదా. సో దిస్ ఈజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫర్ ఎవ్రీ వన్. ఇవి కర్రీ బౌల్స్. ఇదొక బౌల్, ఇదొకటి స్పూన్. ఇది చాలా బాగుంటుంది అసలు, అండ్ వెయిట్ కూడా బాగుంటుంది. సో ఎన్నాళ్ళైనా మీకు ఏం పాడవకుండా, కింద పడిపోయినా కూడా ఎన్ని సొట్లు పడకుండా మంచిగా ఉంటుంది. ఇది వరకు ప్రతి ఇంట్లోనే క్యారేజ్ ఉండేది, ఎందుకంటే అందరూ అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ పొలానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ క్యారేజెస్ క్యారీ చేసేవాళ్ళు. ఈవెన్ మనం ఇప్పుడు చూడాలంటే మనం సినిమాలో కూడా ఉంటుంది. సో కొంతమందికి ఆ కలెక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ కోసం మేము ఈ కలెక్షన్ అంతా మెయింటైన్ చేస్తాం. దీంట్లో 2 సైజెస్ ఉంటాయి. అయితే ఇది 3 గిన్నెలు 4 గిన్నెలు. ఇది 3 వచ్చింది, ఇది 4 వస్తుంది. పైన సర్వింగ్ బౌల్, సర్వింగ్ స్పూన్ కింద వస్తుంది. ఇది కూడా చాలా వెయిట్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 4000 ఉంటుంది.